హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సుధాకర్ అఫీషియల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీవీఎస్ రైడర్ 125 మైలేజ్ గురించి క్లియర్గా అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్ ఏదైతే ఉందో ఈ బైక్ కొనాలా వద్దా అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. సో అది మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదేవిధంగా చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో చూసుకుంటే ఈ మైలేజ్ ఎంత వస్తుందని చెప్పి అడగడం జరుగుతుంది అన్నట్టు. సో నేను ఈ బైక్ తీసుకొని దాదాపు ఒక 4.5 months అయితే అవ్వడం జరిగింది. దాదాపు ఒక 13,000 కిలోమీటర్ అయితే తిరగడం జరిగింది. సో నాది మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి నేను రెగ్యులర్గా ఎక్కువ తిరుగుతుంటాను. సో కాబట్టి మనకి 3-4 monthsలోనే 13,000 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా బయట మనకి మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కువ నేనుండే ఏరియాలో అయితే ఈ టీవీఎస్ రైడర్ అయితే ఎక్కువ తిరుగుతుంది. మనకి ఈ బైక్ వచ్చేసి దాదాపు ఒక 1 year పైనే అవుతుంది. బట్ ఈ మధ్య కాలంలో దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే పెరగడం జరిగింది. ఎందుకంటే ఈ బైక్ లుక్ చూసుకోవచ్చు, మంచిగా స్పోర్టీ లుక్ అయితే ఉంది. అదేవిధంగా మనకి మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్పి సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టు కంపెనీ వాడు ఏదో అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు. మన కంపెనీ వాడు ఎంత ఇచ్చిండు, 67-65 దాకా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టు. బట్ ఈ బైక్ కొన్న వాళ్ళు కొంతమంది అరే మైలేజ్ మస్తు వస్తుంది 70-80 ఆ రేంజ్లో వస్తుందని చెప్పి చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఈ బైక్కి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే రావడం జరిగింది అన్నట్టు. సో ఈరోజు నేను వాస్తవంగా ఇప్పటివరకు నేను 4 months అవుతుందని చెప్పి చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మైలేజ్ టెస్ట్ అయితే చేసుకోలేదు. బట్ మార్కెట్లో మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్పి వీళ్ళు అనడం వల్ల సో మనకి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఒక వీడియో అయితే లోపల పడి ఉంటుంది, మనకు కూడా మైలేజ్ ఎంత వస్తుందని చెప్పి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో చూస్తున్నటువంటి మీకు బైక్ తీసుకుందాం అనుకున్నటువంటి మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ బైక్ తీసుకోవాలా వద్దా అని చెప్పి కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దానికోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా మైలేజ్ టెస్ట్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. నాకు ఒక డ్రోన్ కెమెరా లేదు, ఏం లేదు, ఒక నార్మల్ మొబైలే ఉంది. కాబట్టి వీడియో కొద్దిగా షేక్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఆ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. సో నేను మెయిన్గా మీకు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. సో ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుంటే యూట్యూబ్ అనేది మనకి ఆటోమేటిక్గా మరికొంతమందికి, సో మీలాంటి వీడియో చూస్తున్నటువంటి మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో నేనైతే ఇప్పుడు కంప్లీట్గా 1/2 లీటర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అవుతుందో దాంట్లో మనకి 1/2 లీటర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ 1/2 కిలోమీటర్కి ఎంత కిలోమీటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనం డబుల్ చేసుకుందాం. లీటర్ అంటే మనకి తిరిగినటువంటి ఆ కిలోమీటర్స్ డబుల్ చేసుకుంటే లీటర్ అయిపోతుంది. సో ఎంత కిలోమీటర్ తిరుగుతుంది ఏందనేది మనకి తీసుకోవచ్చు. మెయిన్గా ఇది నేను అవుట్కట్స్లో అంటే సిటీ లోపల అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. సో కంప్లీట్గా ఈ రేంజ్లోనే నేను బైక్ నడుపుతా అని కాదు. సో కొన్నిసార్లు 60 వెళ్ళొచ్చు, 70 వెళ్ళొచ్చు, 80 వెళ్ళొచ్చు, కొన్నిసార్లు 50 వెళ్ళొచ్చు. యావరేజ్గా ఓవరాల్గా అయితే నేను ఒక 60 కిలోమీటర్ రేంజ్లో అయితే వెళ్ళడం జరుగుతుంది అవుట్కట్స్లో. అదేవిధంగా నెక్స్ట్ వీడియో మనకి కంప్లీట్గా ఈ బైక్లో ఎకో మోడ్, అదేవిధంగా పవర్ మోడ్ అని చెప్పి 2 modes అయితే ఉంటాయి. సో ఎకో మోడ్లో ఒక నార్మల్ స్పీడ్లో వెళ్ళే వారికి ఎంత మైలేజ్ వస్తుంది, అదేవిధంగా పవర్ మోడ్లో హై స్పీడ్లో వెళ్ళే వారికి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి క్లియర్ కట్గా మీకు రానున్న ఈ సిరీస్ వీడియోస్లో అయితే కంపల్సరీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఎకనామికల్ మోడ్లో బయట సిటీకి అవుట్కట్స్లో ఆల్మోస్ట్ హైవేలో కానీ ఓఆర్ఆర్లో కానీ యావరేజ్గా ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సిటీ లోపల ఇన్సైడ్ సిటీ ట్రాఫిక్ జామ్లో సిగ్నల్స్లో ఏ విధంగా అయితే మైలేజ్ వస్తుంది అనేది క్లియర్ కట్గా చూపిస్తాను. సో వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నిన్న నుంచి ట్రై చేస్తే యాక్చువల్గా నేను ఈ వీడియో రికార్డ్ చేయడం 2 days అయితే అయింది ఫ్రెండ్స్. సో నిన్న అయిపోతుంది, అంటే ఒక 30-40 కిలోమీటర్స్ ఇంకా రేంజ్ ఉందన్నాక నేను ఈ మైలేజ్ టెస్ట్ చేద్దామని అనుకుంటే ఆ పెట్రోల్ అయిపోవడమని తిరిగితే పెట్రోల్ అయిపోయిన తర్వాత కూడా ఒక షాకింగ్ రిజల్ట్స్ అయితే ఈ బైక్లో అయితే చూడడం జరిగింది. ఇక్కడ మనకి చూడొచ్చు ట్రిప్ ఎఫ్ అనేది అయితే ఉందో మామూలుగా అయితే ట్రిప్ ఏ ట్రిప్ బి అని ఉంటుంది. బట్ ఇక్కడ ట్రిప్ ఎఫ్ అంటే ఫైనల్ అనుకుంటా బహుశా. ఇక ఫైనల్లోనే మనకి అంటే జనరల్గా వేరే వెహికల్స్కి అయితే రిజర్వ్ అంటారు కదా. సో ఆ రిజర్వ్లో మనకి దాదాపు అయితే 92 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నాకైతే అంటే మనం ఇంకా యావరేజ్గా ఎకనామికల్ మోడ్లో అది నడిపితే మాత్రం దాదాపు 100 కిలోమీటర్ అయితే వస్తుంది. బట్ రిజర్వ్లోనే మనకి 92 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. రియల్గా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా 1/2 లీటర్ పెట్రోల్ పోసి ఎన్ని కిలోమీటర్ పోతుంది అనేది చూడాలి. సో కంప్లీట్గా 0 అయితే అయిపోయింది పెట్రోల్ చూసుకోవచ్చు మీరు ఒకసారి. బండి స్టార్ట్ అవ్వదు చూడండి, అంటే కంప్లీట్గా 0 అవ్వడం కోసం నేను తిరిగాను అన్నట్టు.
అసలు అవ్వట్లేదు. కంప్లీట్ మనకి పెట్రోల్ జీరో అయిపోయింది, రిజర్వ్ పెట్రోల్ కూడా అయిపోయింది, అసలు స్టార్ట్ అయితే అస్సలు అవ్వట్లేదు. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్గా హాఫ్ లీటర్ పెట్రోల్ పోసి ఎగ్జాక్ట్ మైలేజ్ ఎంత ఉందో అనేది చూస్తాను నేను. సో నేను అవుట్కస్ట్లో ఉన్నాను. సో హైవే రావచ్చు, నార్మల్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఒక యావరేజ్ స్పీడ్ అయితే నేను నడుపుతాను, అంటే 60, 70, 50 ఇలా అయితే నడుపుతాను. నెక్స్ట్ వీడియోలో సిటీలో ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అవుట్కట్స్లో దీని మైలేజ్ ఎంత వస్తుందో చూద్దాము. వీడియోని మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనకి హాఫ్ లీటర్ ఉంది, కంప్లీట్గా లీటర్ బాటిల్ ఇది. హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను, బంకులోనే మనకి ఇండియన్ ఆయిల్ బంకులో అయితే కొట్టించడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి దీని ట్యాంక్ ఓపెన్ చేసి ఈ హాఫ్ లీటర్ పెట్రోల్ ఏదైతే ఉందో దీంట్లో పోసేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇది మీకోసం అనే కాకుండా నాకు కూడా ఒక క్లారిటీ, అంత ఎంత మైలేజ్ వస్తుంది అనేది నాకు కూడా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. బంక్లో మనం బాటిల్ నుంచి పోస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆవిరి కూడా అయిపోతుంది. సో పెట్రోల్ ఎప్పుడైనా బంక్లో పోయించుకోవడానికి అయితే ట్రై చేయండి. సో హాఫ్ లీటర్లో దీని మైలేజ్ టెస్ట్ అయితే చూద్దాము. మైలేజ్ టెస్ట్కి వెళ్ళే ముందు మనకి ట్రిప్ అవుతుందో ట్రిప్ని ఏదైతే ట్రిప్ బి కానీ కంప్లీట్గా అయితే జీరో చేసేసుకుందాము. రేంజ్ కూడా జీరో చేసేసుకొని జెన్యున్గా ఎన్ని కిలోమీటర్ పోతుంది అనేది చూద్దాము. సో ట్రిప్ అయితే 189 ఉంది. ఇప్పుడు దీన్ని నేను రీసెట్ చేసేస్తున్నాను, అంటే కంప్లీట్గా జీరో అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ట్రిప్ ఏ అయితే జీరో అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిప్ బి కూడా మనం జీరో చేసుకుంటే ఎంత కిలోమీటర్, అంటే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామనేది మనకి క్లియర్ అయితే చూసుకోవచ్చు. సో రేంజ్ని కూడా దీన్ని రీసెట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఆల్ సెట్టింగ్స్ని అయితే రీసెట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్ మైలేజ్ ఎంత వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి 12:30 PM అయితే టైం అవుతుంది. ట్రిప్ ఏ జీరో ఉంది. ఇప్పుడు బైక్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా అయితే వేరే వెహికల్స్ అయితే పెట్రోల్ పోసిన తర్వాత వెంటనే స్టార్ట్ కాదు, ఇక్కడ పెట్రోల్ పోసిన తర్వాత ఒక్క టచ్లోనే బైక్ అయితే స్టార్ట్ అయింది. సో కాబట్టి కంప్లీట్గా రైడ్ అయిపోయే వరకు నేను ఫోన్ని సింగిల్ హ్యాండ్తో పట్టుకొని రోడ్ మీద ట్రావెల్ చేయలేను. సో అది సేఫ్టీ అయితే అస్సలు కాదు. రోడ్ మీద సేఫ్టీ అనేది కంపల్సరీగా పాటించాలండి. సో నేను ఇప్పుడు మీరు 0.9 km చూపిస్తుంది కదా, మధ్యలో అక్కడ ఇప్పుడు 1 km అయితే కంప్లీట్ అయింది. మధ్యలో రికార్డ్ చేస్తాను కంప్లీట్గా హాఫ్ లీటర్కి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసింది, ఫైనల్గా 1 లీటర్లో ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది అనేది మనం కంప్లీట్గా అయితే క్యాల్కులేట్ చేద్దాం. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను బట్టి రోడ్ అయితే ఇలా ఉంది, కొద్దిగా సాఫ్ట్గానే ఉంది. బట్ వన్ సైడ్ అయితే రోడ్ వేయడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఆగి బ్రేక్లు వేసుకొని క్లచ్లు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ వరకు అయితే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే బాగుంది, తర్వాత రోడ్ అయితే మళ్ళీ వేయడం జరుగుతుంది. సో కొద్దిగా ఇబ్బంది. అంటే జనరల్గా సరే ఏ విధంగా ఉన్నా కానీ మనకి జనరల్గా ఎంత మైలేజ్ వస్తుంది అనేది మన మెయిన్ పాయింట్ ఇది. సో 2 kilometers అయితే ట్రావెల్ చేయడం జరిగింది ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ ఫ్రెండ్స్. నేనైతే 50, 60, 70 వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. టోటల్గా యావరేజ్గా అయితే 50 అయితే కంపల్సరీ వెహికల్స్ రావడం జరుగుతుంది. అలా కొన్ని ఉన్నాయి కాబట్టి చూసుకుంటున్నాను అన్నట్టు. స్టిల్ 2.8 kilometers యావరేజ్గా అయితే 50, 55 ఆ రేంజ్లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. GoPro అయితే ఏం లేదు, 1 హ్యాండ్లో మొబైల్ పట్టుకొని రికార్డ్ చేయడం జరుగుతుంది. సో అక్కడక్కడ వీడియో అయితే పాస్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు కంటిన్యూ పెడతాను, కానీ రికార్డింగ్ అయితే కొద్దిగా ఉండకపోవచ్చు సింగిల్ హ్యాండ్. ఇలాంటి ప్లేస్లలో కంపల్సరీగా క్లచ్ పట్టుకోవాల్సి వస్తుంది. సో ఇటు రోడ్ వేస్తున్నారు కాబట్టి, మట్టి రోడ్ వచ్చింది కాబట్టి క్లచ్ పట్టుకోవాల్సిందే. కాబట్టి అప్పుడప్పుడు పాస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే క్లచ్ ఏం పట్టుకోలేదు, వెళ్ళిపోతుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నో ప్రాబ్లం. 3.4 kilometers. సో నేనైతే ప్రజెంట్ ఎకనామికల్ మోడ్లోనే ట్రావెల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎకనామికల్ మోడ్లో ట్రావెల్ చేస్తున్నాను. నెక్స్ట్ పవర్ మోడ్లో, అదేవిధంగా సిటీలో, ఈ విధంగా కంప్లీట్గా సిరీస్ మనకి రైడర్ ఈ వెహికల్ సిరీస్లో అయితే రావడం జరుగుతుంది. అయితే కొద్దిగా అటు సైడ్ రోడ్ వేస్తున్నారు, కొంచెం మట్టి రోడ్ వచ్చింది. ఓ
5.9 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది. కొద్దిగా స్లోగా యావరేజ్ ఒక 30-35 రేంజ్లో వెళ్తున్నాను. ఇక్కడ మనం స్పీడ్ వెళ్ళలేము. ఓకే, ఇప్పుడే ఫ్రెష్గా రోడ్ వేయడం జరిగింది. మంచి హీట్ తగులుతుంది. కూల్ వెదర్కి కొద్దిగా హీట్ తగలడం జరుగుతుంది. 6.1 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, నేను ఈ బైక్ గురించి కొన్ని షాకింగ్ నిజాలైతే చెప్తాను. ఈ వీడియోలోనే చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ చెప్తాను నాకే అర్థం కాదు, కాబట్టి మీరు స్కిప్ చేయకండి, చూడండి. ఒక 10-15 నిమిషాలు ఒక వీడియోపై కేటాయిస్తే పెద్ద అయిపోయేది అయితే ఏం లేదు. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి ఒక బైక్ని తీసుకుందామని అనుకుంటున్నారు కదా. సో ఏ బైక్ తీసుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఒకవేళ మీ మైండ్లో ఈ బైక్ తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన వచ్చుంటే మాత్రం ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే షాకింగ్ నిజాలు అయితే ఈ వీడియోలో అయితే కంపల్సరీగా ఈ బైక్ గురించి అయితే ఉంటాయి. సో నేను ఒకటి షాక్ అయ్యాను. ఏంటిదంటే రిజర్వ్లో మనకి 100 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అంటే నేనైతే నిజంగానే పరేషాన్ అయ్యాను. ఇలాంటి పరేషాన్ అయ్యే విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఏ విధంగా నడిపితే మైలేజ్ వస్తుంది, ఏ టైంలో ఏ విధంగా వెళ్ళాలి, పవర్ మోడ్ ఏ టైంలో పెట్టాలి, ఎకో మోడ్ ఏ విధంగా ఉండాలనేది నేను క్లియర్గా అయితే నేను చెప్తాను. ఆల్మోస్ట్ నాది థర్డ్ సర్వీసింగ్ అయిపోయింది, ఫ్రీ సర్వీసులు అయిపోయినాయి. అండ్ మీరు చూడొచ్చు 12,094 కిలోమీటర్లు అయితే స్టిల్ నా బైక్ అయితే ట్రావెల్ చేయడం జరిగింది వితిన్ 3 మంత్స్లో. అండ్ ఏ పెట్రోల్ వాడితే బెటర్ అనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను అండి. సో పెట్రోల్ ఇక క్లియర్గా చెప్పడే ముందు ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో మీరు మనకి ఇండియన్ ఆయిల్ కానీ, భారత్ కానీ, రిలయన్స్ కానీ, ఇలా చాలా రకాల పెట్రోల్ బంకులు, పెట్రోల్ సంస్థలు మనకు ఉన్నాయి కదా. కాకపోతే మీరు డెఫినెట్లీగా హెచ్పి పెట్రోల్ ఏదైతుందో దాన్ని కొద్దిగా వాడితే బెటరు. నేను ఆల్మోస్ట్ 5 రకాల పెట్రోల్ని అయితే ట్రై చేశాను. బట్ హెచ్పి పెట్రోల్ వాడితే అది కొంచెం నాకు ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఎఫిషియన్సీ అయితే మనకి కనబడ్డది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో స్లోగా వెళ్తున్నాను అనుకోవద్దు, 30 స్పీడ్లో అయితే వెళ్తున్నాను. బట్ రోడ్ బాగాలేదు కదా. సో మనకి ఎక్కువ స్పీడ్లో వెళ్ళినా నష్టమే, మరి 30 స్పీడ్లో వెళ్ళినా నష్టం. ఎందుకంటే ఎకనామికల్ మోడ్ కాదు ఇది. సో ఎకనామికల్ మోడ్ అంటే 40, 50, 60 ఎకనామికల్ మోడ్. ఇక 60 దాటితే 70, 80 ఆ రేంజ్లో పడితే మళ్ళీ అది పవర్ మోడ్. ఇక ఆడ ఎక్కువ పెట్రోల్ కన్జ్యూమ్ అయితే డెఫినెట్లీగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆల్మోస్ట్ సిటీ మళ్ళీ ఎంటర్ అయ్యాను. నేను ప్రజెంట్ అయితే ఉస్మానాబాద్ నుంచి హన్మకొండకి అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది. రైట్ నౌ ఎలకదుర్తి విలేజ్లో అయితే, ఎలకదుర్తి మండలంలో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నాకు హన్మకొండ ఇంకో 17 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఈ ఇంకా 17 కిలోమీటర్లో ఈ పెట్రోల్ అయిపోతుందా, లేకపోతే రేపు కూడా ఈ వీడియో కొనసాగించాలనేది కొంచెం డౌట్ ఉంది. గొర్రెలు వస్తున్నాయి, వీడియో అయితే పాజ్ చేస్తున్నాను. Successfully completed. And okay, and next ఎంత పోయిందండి, 50 రేంజ్లో పోతున్నా ఫ్రెండ్స్. ఓవర్ స్పీడ్ అనేది ఎప్పుడైనా డేంజరే. ఓవర్ స్పీడ్లో అయితే అస్సలు వెళ్ళకండి. నేనైతే 60 దాటను, 60 ఉంటుంది మహా అంటే 60, 70, 80 వరకు వెళ్తాను. కానీ 80 దాటి అయితే ఈ 4 మంత్స్లో అయితే నేను దాటలేదండి ఈ బైక్ మీద అయితే. సో ఒక్కసారి ఏమో దాటాను 100 వరకు, తర్వాత వెళ్ళలేదు. సో నాది 80 స్పీడ్ అనేది లాస్ట్. నేను యావరేజ్గా అయితే 60, 65 అయితే వెళ్తానండి. ప్రజెంట్ అయితే 50, 53. సో ఇంతకుముందు 65 అట్లా దాటాను. ప్రతిసారి రికార్డ్ చేయడం ఎందుకని ఇక రికార్డ్ చేయలేకపోతున్నాను. ఓకేనా? యాక్చువల్గా మనకి ట్యాంక్ అనేది ఎప్పుడు ఎంటీ ఉండకూడదు. ఎంటీ ఉంటే మాత్రం అది ఇంజన్కి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ కేవలం మీకోసం
ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకండి ఎంత మైలేజ్ వస్తుందో, ఎందుకంటే ఆల్రెడీ పర్ఫార్మెన్స్ మీరు చూస్తున్నారు కదా. ట్యాంకీ వన్స్ ఎంటీ అయితే అది కొద్దిగా ఇంజన్ మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుందండి కంపల్సరీగా. అది మనకి ఆల్రెడీ మనకి ఎక్స్పర్ట్ కూడా చెప్పడం జరిగింది, ట్యాంక్ ఎప్పుడు ఎంటీగా ఉంచుకోకూడదు. మనకి ఈ లైట్ కూడా బ్లింక్ అంటే మనకి పెట్రోల్ సంబంధించిన అంటే ఇండికేటర్ ఏదైతే ఉందో అది కూడా బ్లింక్ అవ్వద్దు. ఎప్పటికైనా ఒక 2-3 ఇవి అయితే ఉండాలి, ఇండికేటర్స్ అయితే 2-3 ఇండికేటర్స్ అయితే నిండి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. బట్ కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసం, అదేవిధంగా ఈ బైక్ తీసుకుందాం అని అనుకునే వాళ్ళ కోసమే నా బైక్ ట్యాంక్ని అయితే ఎంటీ చేసి హాఫ్ లీటర్ పెట్రోల్ పోసి అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మార్గం మధ్యలో పెద్ద వినాయకుడి విగ్రహం అయితే కనిపించింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మనకి వినాయక చవితి అయితే ఉంది కాబట్టి మనకి ఆల్రెడీ విగ్రహాలని తీసుకెళ్లే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కొంచెం సిటీ అయితే ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఒక 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. ఇంకా స్టిల్ రన్నింగ్ అవర్ బైక్. చూసుకోవచ్చు 20 కిలోమీటర్స్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందో లేదో. 20 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాను. సిటీ అయితే ఎంటర్ అయ్యాను. ఇక క్లచ్లు, బ్రేకులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కారు సడన్గా ఆపుతాడు. సో వినాయకాల స్టార్ట్ ఇక వేసుకొని పోతున్నారు విలేజ్లకి రేంజ్లో. అయితే 23.9 అంటే 24 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. సో కొంచెం టీ బ్రేక్ తీసుకున్నాము. సో టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాము. బహుశా ఇంకో 10 కిలోమీటర్ తిరుగుతుందేమో చూడాలి. ఇక 25 కిలోమీటర్స్, 26 కిలోమీటర్స్. అన్నా నమస్తే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పెట్రోల్ మొత్తం అయిపోయింది. సో 0 అయిపోయింది. మనం స్టార్ట్ చేద్దామన్నా కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. బట్ మన మైలేజ్ ఎంత వచ్చింది అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు 36.1 కిలోమీటర్. సో హాఫ్ లీటర్కి 36.1 కిలోమీటర్ అంటే దాదాపు 72. సో మనకి 72 కిలోమీటర్స్, 73 కిలోమీటర్స్ అయితే మనకి హాఫ్ లీటర్కి అయితే రావడం జరిగింది. రియల్గా షాకింగ్ అన్నట్టు ఇది. సో మామూలు కాదు. సో యావరేజ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. యావరేజ్ ఎంత వచ్చిందంటే 71 కిలోమీటర్ పర్ లీటర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది యావరేజ్గా. బట్ మనకి వచ్చింది 72 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక అంటే మనం వాటర్ బాటిల్లో అయితే 23.9 అంటే 24 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. సో కొంచెం టీ బ్రేక్ తీసుకున్నాము. సో టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాము. బహుశా ఇంకో 10 కిలోమీటర్ తిరుగుతుందేమో చూడాలి. ఇక 25 కిలోమీటర్స్, 26 కిలోమీటర్స్. అన్నా నమస్తే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పెట్రోల్ మొత్తం అయిపోయింది. సో 0 అయిపోయింది. మనం స్టార్ట్ చేద్దామన్నా కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. బట్ మన మైలేజ్ ఎంత వచ్చింది అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు 36.1 కిలోమీటర్. సో హాఫ్ లీటర్కి 36.1 కిలోమీటర్ అంటే దాదాపు 72. సో మనకి 72 కిలోమీటర్స్, 73 కిలోమీటర్స్ అయితే మనకి హాఫ్ లీటర్కి అయితే రావడం జరిగింది. రియల్గా షాకింగ్ అన్నట్టు ఇది. సో మామూలు కాదు. సో యావరేజ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. యావరేజ్ ఎంత వచ్చిందంటే 71 కిలోమీటర్ పర్ లీటర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది యావరేజ్గా. బట్ మనకి వచ్చింది 72 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక అంటే మనం వాటర్ బాటిల్లో. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే టీవీఎస్ రైడర్ 125cc అయితే 72 కిలోమీటర్స్ అయితే మనకి రావడం జరిగింది. సో నా యావరేజ్గా 60 కిలోమీటర్ పర్ అవర్ అయితే ఆ స్పీడ్లో అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ లోకల్ ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.